నిన్న జరిగిన ప్రెస్ మీట్ మాజీ మార్కెట్ కమిటీ ప్రహ్లాద గారు ఏదో మాట్లాడినారు. మన అమర్నాథ్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అతను ఒక చిన్న విషయం గుర్తు తెచ్చుకోవాలా. ఎస్సీలకి న్యాయం చేసిన ఎస్సీల పార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పార్టీని చెప్పినాడు. అసలు నువ్వు ఎస్సీలకి ఏం చేసినావు? ఎస్సీ, ఎస్టీలకు నువ్వేం చేసినావు? అసలు నువ్వు కూడా మాట్లాడతావు ఎస్సీల గురించి? ఏ రోజు నువ్వు ఎస్సీలతో తిరిగినావు? ఏ రోజు ఎస్సీల కోసం తిన్నావు? ఏ రోజు నువ్వు తిరిగినావు? అస్సలు నీకు మాట్లాడే అర్హతే లేదు. ఎస్సీల గురించి మాట్లాడితే నీకు అర్హతే లేదు. ఈరోజు వరకు కూడా మార్కెట్ కమిటీ ఒక చైర్మన్గా నువ్వు ఉంచితే డబ్బుల కోసము, పదవుల కోసము నీ సొంత విచ్చలవిడిగా అమ్ముకొని ఈరోజు నువ్వు సొత్తు చేసుకొని నువ్వు కూడా ఎస్సీల గురించి మాట్లాడతావు. నిన్నెవరు మా ఎస్సీ కూడా నిన్నెవరు మా వాళ్ళు ఎవరు అనుకోలేదు. అసలు నువ్వు పెద్ద నాయకుడు అనుకున్నారు, కానీ నిన్నెవరు మా ఎస్సీలో మా నాయకుడు, మా దళిత నాయకుడు అనుకోలేదు. నువ్వు అంబేద్కర్ గారిని వాడుకుంటా ఉండవు. ఇట్లా పోతే అంబేద్కర్, అట్లా పోతే వాడుకుంటాను. ఆయన పేరు దయచేసి తీయద్దు. నీకు ఏదైనా ఉంటే లోకల్లో రా, ఏదైనా ఉంటే చూసుకున్నాం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ ఇది చేస్తారంటావు. నువ్వు ఫస్ట్ అత్తగారికి గారు అమ్మగారికి వెళ్ళు, మళ్ళీ ఏమంటే మాట్లాడతావు. మాజీ మినిస్టర్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు గుర్తు తెచ్చుకో. ఫస్ట్ అమ్మగారిలో అత్తగారికి వెళ్ళి నీ పంచాయతీలోనే నీ మా పవర్ ఏందో చూపించిన వ్యక్తి అమర్నాథ్ రెడ్డి గారు. అర్థమైందా? దాని గురించి మాట్లాడు. ఏదైనా ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడు. ఇది చేస్తాము, సిద్ధం అంటున్నారు. సిద్ధం కాదు, గుద్దం అంటున్నారు. వెనకాలంతా చూసుకోనరా. దీని గురించి మాట్లాడు, అర్థం చేసుకో. ఏ వ్యక్తి అయినా తన మితిమీరి మాట్లాడితే ఎట్లా ఉంటాయి. సోషల్ మీడియాలో ఎట్లా అట్లే మాట్లాడు, అసభ్యంగా మాట్లాడు. నీ స్థాయి చూసుకో. నీ స్థాయికి నేనే చాలు, అమ్మనాడికి అవసరం లేదు. ఏదైనా ఉంటే చూసుకుందాము. అంతేగాని అభివృద్ధి చేసినాము, ఇది చేసినాము, అది చేసినాము. నీ వల్ల ఏ మాలోనికి అభివృద్ధి అనేది చేయలే, ఇంకా నష్టమే జరిగింది. మమ్మల్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇచ్చేసుకొని నువ్వు ఇచ్చేసినావు. కానీ మార్కెట్ కమిటీలో ఈరోజు నీ స్థాయికి ఏ ఎస్సీ నాయకునికి ఉద్యోగం ఇచ్చినావు? ఏ ఎస్సీ నాయకునికి ఇచ్చేసినావు? ఏ బీసీకి ఇచ్చినావు? ఏ మైనార్టీకి ఇచ్చినావు? నువ్వు ఏమీ లేదు. మాలోని వాడుకున్నావు. నేను దళితుని అనుకున్నావు. నీ చైన్లు, నీ కడుపులు ఇంతకుముందు ఏడపోయినాయి. ఇదే వెనకాల చినిగిపోయింది, మర్చిపోయినావు కాలరా. అవన్నీ పెట్టుకోదు. ఫస్ట్ నీ స్థాయి తెలుసుకో. నీకు ఈరోజు ఇంత స్థాయి ఇచ్చిన గుర్తుపేసుకొని బతికేది నేర్చుకో. నీ కథ నేర్చుకో. కొత్తగా ఏదో జేసీబీ తీసినావు, టిప్పరు దానికి వేసుకొని సంపాదించుకో. మళ్ళీ లేదా నెక్స్ట్ చూస్తాము. అంతేగాని ఊరికే అమరన్న గురించి, అమరన్న దీని గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఒకప్పుడు నువ్వు ఆయన దగ్గర వర్క్ చేసినావు. ఆయన క్యారెక్టర్ ఏమో నీకు తెలుసు. ఈరోజు నీకు వాళ్ళు వెళ్ళి చెప్పే ఉంటారేమో. దాన్ని బట్టి అర్థం చేసుకొని నువ్వు ఎంత స్థాయి అంతే ఉండు. ఎవరు రారు. రేపు ఒక రోజు నీకేమైతే ఎవరు రారు. మళ్ళీ ఎస్సీలే వచ్చేది, నీకెవరు రారు. అది గుర్తుపెట్టుకొని మన స్థాయి ఎంతో అంతే మాట్లాడు. ఈరోజు నీకు పదవి ఇచ్చినారు. పదవి తీసినప్పుడు పైకి లేదు, పదవి లేనప్పుడు కింద కలిగి కాదు. నువ్వు ఎట్లా ఉండవు అట్లే ఉండు. నీకు అట్లే ఉంటుంది గౌరవం. ఆ గౌరవం అట్లే పెట్టుకో. అమరన్న గారు పర్సంటేజు ఆయన బ్లడ్లో లేదు. ఆయన తీసుకునే అవసరం ఆయన, అది నీకు తెలుసు. మామూలుగా నువ్వు ఏదో చెప్పేయాలని చెప్పేస్తా ఉన్నావు. అర్థం చేసుకో. మనకి, మన స్థాయికి, మన గౌరవానికి మనకి ఎట్లా అట్లే ఉండాలా. ఎక్కువ మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు వస్తామంటే వేస్తారు ప్రజల్లో. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిన్న జరిగిన సభలో తెలుస్తుంది. అదేమో సాంగ్ ఉంది, పచ్చకామాలు వచ్చి మా లోకం అంతా పచ్చగానే ఉంటుంది, నీకు అట్లా అనిపడుతూ ఉంటుంది, మొత్తం అట్లా అనిపిస్తూ ఉంటుంది. దగ్గరలో చూస్తావు. 2024 ఎలక్షన్లో నువ్వు చూస్తావు, అప్పుడు చూస్తాము. అంతవరకు ఈ 40 రోజులు ప్రజల వాళ్ళకు పోదాం. నువ్వు ప్రజల వద్దకు పో, కల్లుపల్లుకు ఫస్ట్ ఆ 2 వార్డులు టీడీపీ అయిపోయినదే సర్పంచ్లో వాళ్ళని చెయ్యి. ఇంకా ఉన్నాయి. ఈ 40 రోజుల తర్వాత మళ్ళీ చూద్దాం ఎలక్షన్ ఎవరు గెలుస్తారో, ఎవరు పథకాలు పనిచేసినాయో, ఎవరు అభివృద్ధి పనిచేసిందో, ఎవరు పాలన ఎట్లుందో మళ్ళీ తెలుస్తుంది. నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు